గానం చేసిన తాళ్లపాక అన్నమాచారులు వారు లక్ష్మీ నరసింహస్వామి వారి గురించి చేసినటువంటి సంకీర్తనల్లో ఈ సంకీర్తన ఒకటి. ఆరగించి కూర్చున్నా అదే అల్లవాడి అని. ఎవరైనా భోజనానికి ముందు ఆకలితో ఉన్నప్పుడు కొంచెం కోపంగాను చికాగ్గాను ఉంటారు. అదే భోజనం అయిపోయిన తర్వాత కాస్త విశ్రాంతిగా ఉన్నారనుకోండి, కాస్త శాంతిగా ఉంటారు. అందున ఆ పక్కనే అమ్మవారు కూర్చుని ఉన్నది. అమ్మవారు కూర్చున్నారంటే ఆవిడ తాంబూలం ఇస్తూ ఉంటుంది. తాంబూలం ఇస్తే అంటే తిన్నది కాస్త అరిగింది అరుగుతూ ఉంటే సరస సల్లాపాలు ఆడేటువంటి సమయంలో పక్కనే అమ్మవారు మాట్లాడుతూ ఉండేటువంటి సన్నివేశాన్ని చెబుతూ, అదిగో రాజసంతో ఉన్నాడు ఆయన, సకలమైనటువంటి జగత్తుని పరిపాలించేటువంటి పరమదయాళువు పరమప్రభువు అయినటువంటి స్వామికి రాజసం కాకపోతే ఇంకేముంటుందండి? ఇదిగో వైభవము. అక్కడే సమస్తమైనటువంటి వజ్ర వైఢూర్యాలతో కూడినటువంటి సమస్త పరివారం అంతా సేవిస్తూ ఉండేటువంటి పరమదయాళువైనటువంటి నారసింహ ప్రభువు యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించడానికి సంసిద్ధమై ఉన్నారు. తనూజ విష్ణువర్ధనాచార్యులు వారు లక్ష్మీ నరసింహ గోవింద గోవింద, చేతులు పైకెత్తి గోవింద గోవింద, శ్రీరమణ గోవింద గోవింద, శ్రీరమణ గోవింద. ఓం శ్రియః కాంతోనంతో వరగుణగణైకాస్పదవపుః హతాశేషావత్యః పరమఖపదో వాంగ్మనసయోః అభూమిర్భూమిర్యో నతజనదృశామాది పురుషో మనస్తత్పాదాబ్జే పరిచరణసక్తం భవతు మే. యదధికరణమేతత్ యద్విధేయం యదంతం యత ఉదితమపీతి ప్రోచ్యతే యద్ధి విశ్వం దమజమజడమంతర్యామిణం సర్వజంతోః నిరవధి మహిమానం దేవమారాధయామః. దేవదేవుడు ప్రహ్లాద వరదుడైనటువంటి శ్రీ నీలగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్య వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అత్యంత వైభవోపేతమైనటువంటి స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని మనం ఆరంభించుకోబోతూ ఉన్నాం. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ ఆరంభ కాలంలో మనమందరం కూడా చక్కగా రెండు చేతులు జోడించి స్వామివారికి ప్రార్థనా కైంకర్యాలను మనమందరం కూడా ఆచరిద్దాం. భజంత్రీలు వాద్యం చేయాలి నాయన. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా కూర్చోవాలి. దయచేసి ప్రతి ఒక్కరు ప్రశాంతంగా కూర్చోవాలి. మంగళవాద్యాల నడుమ భగవత్ తిలక ధారణ చేయడం అనేటువంటిది ఒక అదృష్టం. అందున ఏ ఆచార్యుడైతే
ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు ఆచార్యుల చేతుల మీద నాయామే వినియోగః ఓం భూః ఓం భవః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం అభోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూద్భువస్సు వరో శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ వెంకటాచలస్యోత్తర దిగ్భాగే శ్రీరంగస్యోత్తర దేశే కృష్ణా కావేర్యోర్మధ్యదేశే అస్మిన్ దేశే వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శ్రీమతో విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ వైశాఖమాసే కృష్ణపక్షే ద్వితీయాయాం శుభతిథివాసరస్తు సౌమ్యవాసరే అనురాధా నక్షత్రే శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయామస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య శ్రీమతి కిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఆదిమధ్యాంతరహితస్య పరవ్యూహ విభవాంతర్యామి అర్చాస్వరూపేషు అర్చారూపధారిణః శ్రీ లక్ష్మీ నరసింహస్వామినః ప్రీత్యర్థం స్వామినః దివ్యానుగ్రహ కటాక్షబల సిద్ధి ద్వారా లోక కళ్యాణ ప్రాప్త్యర్థం విశేషేణ ఏతస్మిన్ నీలగిరి దివ్యక్షేత్రే నల్లగొండ దివ్యగ్రామే స్థితానాం సర్వేషాం భక్తజనానాం క్షేమస్థైర్య విజయ వీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సకల ఫలావాప్త్యర్థం క్రియమాణ స్వామినః సప్తాన్నిక బ్రహ్మోత్సవాఖ్యే కర్మణి అద్య దేవస్య దేవ్యోః దివ్య వైవాహికాఖ్యం కర్మ కరిష్యమాణః తదంగ సర్వోపకరణ ద్రవ్యశుద్ధ్యర్థం వృత్త్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం చ సుపుణ్యాహం కరిష్యన్నాదో నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్సేన ఆరాధనం కరిష్యే ఓం విశ్వక్సేనం సకలబుధ ప్రౌఢ సైన్య స్వగవిష్టయే మహేశో మగ్రజక్షతే ఇంద్రస్య జఠరే విషా మహామదిదో మధ్యేష్ట ఉక్రాణామిందరోజిష్టః యత్ర సంజస్వచ్చేత యౌత్యేభ్యశ్చిరోజీయాంచూరే. ఏమిటండి దీని యొక్క ఫలము అంటే కేవలం మనం మాత్రమే కాదు, కనీసము మనకు ముందు 10 తరాలు, మన తరువాత 10 తరాలు, మొత్తం 21 తరాలు తరించి శ్రీ వైకుంఠ ధామంలో మనందరికీ కూడా గొప్పదైనటువంటి స్థానం కలగాలి జన్మాంతరాలలో అనేటువంటి గొప్ప సంకల్పంతో ఇదిగో ఈ కన్యాదానాన్ని ఆచరించడం జరిగింది. మనందరం అనుకుంటాం మాకొక పుత్రుడు కలగాలి అని. పుత్రుడు కలిగితే అతని ద్వారా వచ్చే ఫలమేమి అంటే తండ్రి, తాత, ముత్తాత ఇలా 3 తరాలు తరిస్తారు. అదే మన కుటుంబంలో ఒక ఆడబిడ్డ జన్మిస్తే ఆడబిడ్డకి చక్కగా విద్యాబుద్ధులన్నీ నేర్పి ఒక మంచి వరుణ్ణి ఎన్నుకొని ఆ వరుడికి కాళ్ళు కడిగి కన్యాదానం కనుక మనం ఆచరించాము అంటే చాలట మన జన్మ చరితార్థమైనట్టు లెక్క. నిజంగా మనలాంటి మానవులకి ఈ సంసార సాగరం నుండి బయటపడి ఈ సంసార సాగరంలో ఉండే కష్టాలు నష్టాల నుండి మనం అందరం కూడా బయటపడి ఆనందంగా ముక్తిని పొందాలి అంటే భగవంతుడు మనకిస్తున్నటువంటి ఏకైక అవకాశం మన కడుపున ఒక ఆడబిడ్డకి జన్మనిప్పించడం. ఒక ఆడబిడ్డకి జన్మనిచ్చామంటే చాలండి, ఎంత గొప్పదైనటువంటి ఫలం మనందరికీ కూడా కన్యాదానము ద్వారా కలుగుతుంది. ఏంటి స్వామి అంత గట్టిగా ఎలా చెప్తున్నారు మీరు అంటే, నేను కూడా ఒక ఆడబిడ్డకి జన్మనిచ్చాను, నా కూతురు ఉంది సుమేధ అని పేరు. బయట ఎంత టెన్షన్ అయినా రానివ్వండి,
ఎన్ని కష్టాలు ఉద్యోగంలో ఉండనివ్వండి, బయట ప్రపంచంలో ఎటువంటి ఒత్తుళ్ళు ఉండనివ్వండి, ఏదైనా అవనివ్వండి, ఇంటికెళ్ళి గడప దాటి లోపలికి వెళ్ళిన తర్వాత కూతురు ఎదురుగా వచ్చి నానా అంటే చాలు, గుండెల్లో ఎంత భారం ఉన్నా మొత్తం కరిగిపోతుంది. గొప్పదైనటువంటి శక్తి దాగి ఉంటుంది. అటువంటి కన్యాదానం ఎంతో చక్కగా వైభవంగా మీ ఇంటి ఆడపడుచులుగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లందరినీ కూడా ఎంచి, మీ ఇంటి ఆడపడుచులుగా నుంచి మీ అందరికీ ప్రతినిధులుగా ఆలయ గౌరవ చైర్మన్ గారు ఈనాటి కళ్యాణోత్సవం ఉభయకర్తల దంపతులు గారి చేతుల మీదుగా స్వామికి ఎంతో గొప్పగా కన్యాదానాన్ని మనం అనర్చాం. ఇక తదుపరి కార్యం అమ్మవార్లిద్దరికీ మాంగళ్య ధారణం చేయడానికి మంగళసూత్ర ఆరాధనాన్ని మనం ఆరంభించబోతూ ఉన్నాం. కళ్యాణ మహోత్సవం చివరి ఘడియల్లోకి చేరుకుంటూ ఉంది. 12:52 1:15 మనం చామనవర్ణమతడు చామవు నీవు, రామనామమతనిది రామవు నీవైతే. చామనవర్ణమతడు చామవు నీవు, వామదురతని వామనయనవు నీవు. ప్రేమపు మీ ఇద్దరికి పేరు బలమొకటి, వామనుడందురతని వామనయనవు నీవు. ప్రేమపు మీ ఇద్దరికి పేరు బలమొకటి. కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. చేతాను నీవు కరియానవు, హరి పేరాతనికి హరినే క్షణవు నీవు. కరి సరి జలధి సాయి జలధి కన్యవు నీవు. పెరసి మీ ఇద్దరికి పేరు నీవు, పెరసి మీ ఇద్దరికి పేరు బలమొకటి. కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. నిర్యాయ శ్రియం వయోజరితృభ్యో దదాతి, శ్రియం వదానాములద్వాయ భవంతి సత్యాసమిదామిదద్రౌ. మేదినీ దేవి వసుంధరాస్యాత్ వసుధా దేవి వాసవే. బ్రహ్మవర్చస పితృణాం శ్రోత్రం విష్ణుర్మణః. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః. ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతా ధ్రువం. ధ్రువం ధ్రువేణ హవిషాభిసోమం వృషామసి. అథో ఇంద్ర యజ్ఞోపవీత ధారణ చేస్తున్నారు. సహజం పురస్తాద ఆయుష్యమగ్ర్యం పృథివంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. లక్ష్మీ నృసింహ గోవింద గోవింద. ఇక్కడ గమనించదగినటువంటి విషయం, స్వామివారికి పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు అంటే అత్తగారు మామగారు యజ్ఞోపవీతాన్ని ఇస్తారు. అంటే గృహస్థాశ్రమంలోనికి ప్రవేశిస్తే శ్రియం వయోజరితృభ్యో దదాతి,
శ్రియం వదానామురద్వయన్భవంతి సత్యాసమిదామి శత్రౌ. నీలగిరివాస శ్రీ నృసింహ గోవింద గోవింద. ఇక్కడ మనం గమనించదగినటువంటి విషయం, మన వివాహాల్లో కూడా, మన ఇళ్లల్లో జరిగేటువంటి పెళ్ళిళ్ళల్లో కూడా మంగళసూత్ర ధారణ అయ్యేంత వరకు వధువు వరుడు పాదాలకి నమస్కారం చెయ్యదు. మంగళసూత్ర ధారణ అయిన తర్వాత మీరు గమనించండి, మన ఇళ్లలో కూడా మంగళసూత్ర ధారణ అయిన తర్వాత అమ్మ పెండ్లి కుమారుడు ఎదురుగుండా మంగళసూత్రం ధారణ చేసిన తర్వాత పాదాలకు నమస్కారం చేయమంటారు. అప్పుడు పాద నమస్కారం చేయిస్తారు. ఇప్పుడు కూడా ఇంటి పేరు ఇంకా మారదు. మంగళసూత్ర ధారణ జరిగినప్పుడు కూడా పెండ్లి కుమార్తె ఇంటి పేరు కానీ గోత్రం కానీ ఇంకా మారవు. వధువు యొక్క స్వతహాగా పుట్టింట్లో ఉన్న ఆ ఇంటి పేరే వస్తుంది. సప్త 10 7 అడుగులు వేస్తారు చూసారా? 7 అడుగులు వేసినప్పుడు ఆ అమ్మాయి యొక్క ఇంటి పేరు గోత్రము మారతాయి. ఇది వివాహ ప్రక్రియలో జరిగేటువంటి వృత్తాంతం. ఇదిగో స్వామివారి కైంకర్యంగా మార్పిడి మాలలకు విశేషమైనటువంటి మార్పిడి మాలలు, ఇటు అటు మాలలు మార్చుకుంటారు. అలనాడు గోదాదేవి తాను ధరించినటువంటి మాలలను స్వామివారికి సమర్పిస్తే పాపం విష్ణు చిత్తుల వారు చింతాక్రాంతుడయ్యాడు. అయ్యో వాడినటువంటి మాలలు వేశారు అని. మర్నాడు మంచి మాలలు పట్టుకొని వేస్తే కాదు కాదు మీ అమ్మాయి మాలా పరివర్తన కార్యం ఇది పూర్తి కాగానే అమ్మ నల్లగొండ్ల గ్రామపు బ్రాహ్మణులది శ్రీ రవి గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు ఒకసారి ఇక్కడికి చేరుకోవాలి. శ్రీదేవి అమ్మవారిని తెచ్చిపెట్టే
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వి నీ పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి పెండ్లి కూతురు. కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వి నీ పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెరబిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెరబిరుదు మగని కంటే పెండ్లి కూతురు. పిరిదూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు, పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి వింద గోకుల నందన గోవింద, స్వామివారి యొక్క ప్రియ గోవింద, దివ్య కళ్యాణ మహోత్సవ సందర్భంగా మూర్తి గోవింద, అభయహస్త గోవింద, మత్స్యావతార గోవింద, శంఖ చక్రధర నారాయణ రెడ్డి ఇంజనూరు 201 రూపాయలు గోవింద, విరజాతి దస్త గోవింద, విరోధి మర్దన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, సాలగ్రామధర గోవింద, సహస్రనామ గోవింద, గోవింద, లక్ష్మణాగ్రజ గోవింద, కస్తూరి తిలక గోవింద, కాంచనాంబరధర గోవింద, గరుడ వాహన గోవింద, గజరాజ రక్షక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వానర సేవిత గోవింద, పారధి వందన గోవింద, ఏడుకొండలవాడ గోవింద, ఏకస్వరూప గోవింద, కృష్ణ గోవింద, రఘుకుల నందన గోవింద, ప్రత్యక్ష దేవ గోవింద, పరమదయాకర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వజ్ర కవచధర వైజయంతిమాల అక్షతలు తీసుకున్న వాళ్ళు మార్గం గుండా ముందుకు నడవాలమ్మా, వెనకాల వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. గోవింద పత్రార్చిత గోవింద, భిక్షుక సంస్థుత గోవింద, స్త్రీ పుంరూప గోవింద, శివకేశవమూర్తి గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, శ్రీవారికి కానుకలు సమర్పించేటువంటి భక్తులు గోవింద. బ్రహ్మాండ రూప గోవింద, భక్త రక్షక సంపూర్ణ 100 రూపాయలు. నిత్య కళ్యాణ గోవింద, నీలజనాభ గోవింద, రామ ప్రియ గోవింద, హరి సర్వోత్తమ గోవింద, జనార్దన మూర్తి గోవింద, జగత్సాక్షి రూప రామకృష్ణ 100 రూపాయలు. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద రమేష్ రెడ్డి 200 రూపాయలు. గోకుల నందన